వీఎన్ఎన్ న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఈరోజు జిల్లా గ్రంథాలయంలో విశాఖ ట్రాన్స్పోర్ట్ సప్లై అలయన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు ప్రెస్ మీట్ జరిగింది. 0.5% మాకొద్దు, 1% మెటీరియల్మే ఇవ్వమని వెల్ఫేర్ అసోసియేషన్ ఒక ఉమ్మడిగా జేఏసీగా ఏర్పడి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సింపుల్ గా ఇద్దరు ముగ్గురు మీడియా మిత్రులు వారికి రకరకాల పనులు ఉంటాయి. వారికి చాలా టైం అది. ట్రాన్స్పోర్ట్ హబ్ అనేది గత 40-50 సంవత్సరాల నుండి నడుస్తుందండి విశాఖపట్నంలో. ఈ హబ్కి ముఖ్యంగా మెయిన్ కారకులుగా ట్రేడర్స్ ఉంటారు, అలాగే ఈ షిప్పింగ్ కంపెనీ వాళ్ళు ఉంటారు. తర్వాత మిగిలింది ట్రాన్స్పోర్ట్ రంగంలో గూడ్స్ అసోసియేషన్ ఉంటుంది, తర్వాత మా సప్లైస్ అసోసియేషన్ ఉంటుందండి. ఈ సప్లైస్ అసోసియేషన్ లో మేము గత 40 సంవత్సరాలుగా మేము వ్యాపారం నడిపిస్తూ ఉన్నాము. ఈ వ్యాపారంలో రంగంలో ఉంటూ కొన్ని 2-3 రకాలుగా 2-3 ఆఫీసులు అనేది యూనియన్ ఆఫీస్ కింద ఇంతకుముందు నడిచిందండి. ఇప్పుడు అందరం కలిపి ఇప్పుడు ముఖ్య ఉద్దేశంగా ఎప్పటికైనా అందరూ ఏక ఉద్దేశంతో ఉండాలి, సమస్యలన్నీ మనమే పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో మనకి ప్రాబ్లం రాకుండా అందరూ జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేఏసీ ఏర్పాటు జరిగిన తర్వాత మాకు కొన్ని సమస్యలపై మిగిలిన మా గూడ్స్ అసోసియేషన్ వారితో మేము చర్చించడం జరిగింది. అలాగే లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే లూజ్ మెటీరియల్ ఇక్కడ నుండి బల్క్ మెటీరియల్ చాలా వెళ్తుంది. ఈ బల్క్ మెటీరియల్లో మన విశాఖ షిప్పింగ్ కంపెనీ ఇండియాలో నెంబర్ 1గా ఉందండి బల్క్ మెటీరియల్ షిప్పింగ్ లో. సో ఆ బల్క్ మెటీరియల్ ఇంపోర్ట్ లో మేము ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నాము. ఎందుకంటే వచ్చే రా మెటీరియల్ ని మేము వివిధ రాష్ట్రాలు, మన ఆంధ్రప్రదేశ్ కు ఆనుకుని ఉన్న వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, అలాగే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు, వివిధ రాష్ట్రాలన్నిటికీ మనం సప్లై చేస్తూ ఉన్నామండి. మేము ఈ సప్లై భాగంగా మాకు ముఖ్యంగా ఏంటంటే ఓవర్లోడ్ ఒకటి వెళ్తుందండి, దాన్ని అరికడదామని. అలాగే మెయిన్ గా ఇంకోటి ఏంటంటే లూజ్ మెటీరియల్ ఏమవుతుందంటే బండిలో లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వర్షాకాలంలో వర్షం పడినప్పుడు అక్కడ యార్డులో దాని మీద ఏమి కవరింగ్ ఏమి ఉండదు. సో వాటర్ తడిచి తర్వాత లారీలో లోడ్ చేసిన తర్వాత ఆ వాటర్ అనేది కిందకు వచ్చి జర్నీలో ఆ లూజ్ వాటర్ పోయి తర్వాత అక్కడ వేవెంట్ వేసిన తర్వాత లారీకి షార్టేజ్ కింద చూపిస్తుందండి. ఈ షార్టేజ్ లో భాగంగా మా గూడ్స్ అసోసియేషన్ వారు ఏంటంటే మాకు అది ఎత్తే మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 టన్స్ అనుకోండి, అక్కడికి వెళ్ళేసరికి 29.5 టన్స్ లేదా 29.8 టన్స్ అన్లోడ్ అవుతుంది. ఈ 200 టన్నులకు గాను అక్కడ వాళ్ళ అన్లోడ్ చేసుకునేటప్పుడు 200 షార్టేజ్ కింద చూపిస్తే లారీ ఓనర్కి ఆ పేమెంట్ కటింగ్ అవుతుందండి. ఇది మెయిన్ ప్రాబ్లం అవుతుంది. అందులో ఇప్పుడు మన దేశంలో రవాణా రంగం పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. మన దేశం మొత్తం రవాణా రంగం లారీ ఓనర్స్ పరిస్థితి అయితే చాలా బాగలేదు, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. దాంతో పాటు ఈ షార్టేజ్ ని కట్ చేస్తుంటే చాలా లాస్ అవుతున్నారు. దీనికి ముఖ్య ఉద్దేశంగా ఈ షార్టేజ్ ని మనం లేకుండా చేయడం కోసం మేము వాళ్ళతో మీటింగ్ జరిపించాము, లెటర్లు ఇవ్వడం జరిగింది, మెయిల్స్ పెట్టడం జరిగింది. కానీ దానికి ఇంతవరకు ఎవరు స్పందించట్లేదు. కనుక ఈ 15వ తారీఖు వరకు మళ్ళీ ఇంకోసారి మేము పత్రికా ముఖంగా మీ ముఖంగా మేము మిగిలిన మా అసోసియేషన్ వారికి తెలియజేస్తున్నాము. ఫైనల్ గా ఈ నెల 15వ తారీఖు వరకు మేము ఈ మెటీరియల్ వెహికల్ సప్లై చేస్తాము. 15వ తారీఖు నుండి మాకు షార్టేజ్ నిమిత్తం వచ్చేది ఏమీ లారీ కట్ చేయకుండా ఉంటే మేము 15వ తారీఖు నుండి వ్యాపారం నడిపిస్తాము, వెహికల్ సప్లై చేస్తాం. లేదు అంటే 15వ తారీఖు నుండి మేము స్వచ్ఛందంగా మేము లారీలు ఆపి మరి ఆ 1% మార్జిన్ ఇచ్చే వ్యక్తులకే మేము లారీలు సప్లై చేస్తామనే ఉద్దేశంతో మెయిన్ గా జేఏసీ ద్వారా మీ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. నమస్కారం. జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఈ సమావేశం పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ లారీ పరిశ్రమ అనేది చాలా అధ్వానంగా ఉంది. ఈ పరిశ్రమని ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎన్నో మెమరాండాలు మేము ఇవ్వడం జరిగింది. నా పేరు మాధవరావు, నేను సాలూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంటు, అలాగే ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీ, అలాగే విజయనగరం, పార్వతీపురం ఉమ్మడి జిల్లాల
ప్రెసిడెంట్గా కూడా నేను ఉన్నాను. మేము ఇప్పటికీ మా పుట్టుక నుండి కూడా మేము లారీల మీద ఆధారపడి ఉన్నాం. ప్రతిదీ కూడా ఇక్కడికి మనకి ఆంధ్రాలో విశాఖపట్నం పోర్ట్ అనేది మన లారీ పరిశ్రమకి ముఖ్య కేంద్ర బిందువు. ఇక్కడ పోర్టులు ఉండవనివ్వండి, ఏ మెటీరియల్ అయినా సరే వెళ్ళేటప్పుడు 0.5% మార్జిన్ అనేది లూజ్ మెటీరియల్కి అప్పుడు ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో పూర్తిగా మెటీరియల్ ఎంత షార్ట్ వస్తే అంత షార్టేజ్ లారీ యజమానులకి కట్ చేయడం వల్ల లారీ యజమానులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ ఎగుమతులు దిగుమతులు కూడా ఎగుమతి చేసేవాళ్ళు దిగుమతి చేసేవాళ్ళు లోడింగ్ అన్లోడింగ్ డబ్బులు పెట్టుకోవాలి. అది కూడా లారీ యజమానుల మీదే పెట్టడం వల్ల లారీ యజమానులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. అలాగే దీని మీద మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ జేఏసీ అని చెప్పేసి ప్రతి విషయంలో కూడా లారీ యజమానులకి మాకు ఎంతో అవినాభావ సంబంధంతో మేము లారీలు తిప్పుతాం. ఎందుకంటే వాళ్ళు ఉండాలి, మేము ఉండాలి, వాళ్ళు ఏందే లేదు. అలాంటిది ఈరోజు ఎలా లారీ పరిశ్రమ ఎలా ఉందంటే చాలా ఇబ్బందులు, టోల్గేట్లు అవనివ్వండి, అలాగే వివిధ రకాలుగా ట్యాక్స్లు అవనివ్వండి. మిగిలిన రాష్ట్రాలకి మనకి కూడా ఆయిల్ రేట్లు చాలా డిఫరెన్స్గా ఉన్నాయి. మనకి ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్, అలాగే కర్ణాటకలో 10 రూపాయలు మనకి, మన స్టేట్కి ఆ స్టేట్కి కూడా 10 రూపాయలు ఆయిల్ డిఫరెన్స్ ఉందండి. దానివల్ల కూడా మన లారీ యజమానులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీరు ఎంతవరకు కూడా మనం రైతు ఆత్మహత్యలు అన్నాం, కానీ మన లారీ యజమానులు ఎంతో మంది ఆత్మహత్యలు లారీలకి ఉరివేసుకొని ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న ఫోటోలు మీరు చూశారు. పేరు ఎస్ వెంకటేశ్వరరావు అండి. VTSA అసోసియేషన్ జేఏసీ చైర్మన్ని. మాకు గత కొంతకాలంగా ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి. అందుట్లో మేము ముఖ్యంగా 2-3 సమస్యల మీద దాదాపు గత 4 నెలల నుంచి మేము పోరాడటం జరుగుతుంది. మేము విశాఖ జిల్లాలో 500 ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి. 15,000 మంది జీవనోపాధి లారీల మీద సాగిస్తున్నామండి. విశాఖ జిల్లా కానివ్వండి, ఇతర జిల్లాలు కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి కానివ్వండి, ఓనర్స్ సహాయంతో రోజుకి మాకు విశాఖ జిల్లాకి 2,000 నుంచి 3,000 వెహికల్స్ ఇక్కడికి రావడం జరుగుతుందండి. వీటికి మేము ఇక్కడ నుంచి లోడింగ్ చేసి వాటిని పంపిస్తాం జరుగుతుంది. వీటిల్లో ఇక్కడ ముఖ్యంగా మేము వెహికల్స్కి లోడ్ చేసేది లూజు మెటీరియల్స్ ఎక్కువగా ఉంటుంది. లూజు మెటీరియల్స్ అంటే బొగ్గు, ఐరన్, జిప్సమ్, పౌడరు, ఈ రకమైన మెటీరియల్స్ని మేము లారీకి లోడ్ చేయడం జరుగుతుంది. ఈ లోడ్ చేసినప్పుడు కొంత వెట్ కండిషన్తో ఉండటం వల్ల మా వెహికల్స్ 400 నుంచి 500 కిలోమీటర్లు వెళ్ళటం వల్ల వీటిల్లో కొంత షార్టేజ్ అనేది వస్తుంది. అది వీళ్ళు ఎవరైతే పార్టీ లోడ్ చేశారో, ఎవరైతే అన్లోడ్ చేసుకుంటున్నారో వాళ్ళు దీన్ని భరించాల్సిన బాధ్యత ఉంది. కానీ మా లారీ వాళ్ళ మీద వేసి రుద్దుతున్నారు. దీని మీద మేము వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. మాకు 0.1% ఇస్తున్నారు, 0.1% ఇవ్వాలని చెప్పేసి మాట్లాడటం జరిగింది. అలాగే ఇవాళ ఇక్కడికి వెహికల్స్ అన్లోడ్కి వస్తే 2-3 వేల మంది అవుట్ ఆఫ్ జిల్లాలో స్టేట్ నుంచి 2,000-3,000 మంది 3,000 వెహికల్స్ ఇక్కడ అన్లోడ్కి వస్తుంటే వాటికి అన్లోడింగ్ లోడింగ్ ఛార్జీలు ఇంత ముందుగా టన్నుకి 20-30 రూపాయలు ఉంటే ఇవాళ పరిస్థితి టన్నుకి 70 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలు అయిన పరిస్థితి ఇవాళ ఉంది. అలాగే వాళ్ళు ఎప్పుడైతే బండి లోడ్ అయి బిల్లులు ఇస్తున్నారో దానికి మాకు రుసుములని చెప్పేసి వసూలు చేస్తున్నారు. మళ్ళీ రిసీవ్డ్ తీసుకెళ్లి పేమెంట్కి వెళ్తే మా దగ్గర రుసుములని చెప్పి వసూలు చేస్తున్నారు. ఈ విధంగా ఇక్కడికి వచ్చే వెహికల్స్ కానీ, ఎక్కడున్న వెహికల్స్ కానీ, వీళ్ళు ఇక్కడ ఉన్న ట్రేడర్స్ కానీ, ట్రాన్స్పోర్టర్స్ కానీ, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ ఈ విధంగా లారీ వాళ్ళ మీద భారం మోపుతున్నారు. దీనివల్ల మనకి విశాఖ జిల్లా వచ్చే లారీలు ఇతర జిల్లాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ మేము ఉన్న 500 ట్రాన్స్పోర్ట్లు మేము జీవన ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఉంది. దీని మీద మాకు ఎవరైతే లోడింగ్ ఇస్తున్నారో, ఎవరైతే మేము రెగ్యులర్గా వాళ్ళకి లూజు మెటీరియల్స్కి వెహికల్స్ ఇస్తున్నామో వాళ్ళకి మేము ఇంతకు ముందు మెయిల్ ద్వారాను, లెటర్ల ద్వారాను, పాంప్లెట్ ద్వారాను, మీటింగుల ద్వారాను తెలియజేశాం. కానీ ఇప్పుడు వరకు వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేకపోవటం వల్ల
మేము ఇవాళ ప్రెస్ పత్రికా ముఖంగా కూడా వాళ్ళకి తెలియజేసి ఒక 15వ తారీఖు దాకా, ఈ నెల 15వ తారీఖు దాకా టైం ఇచ్చి 16 నుంచి మన ఇక్కడ కానీ ఇతర జిల్లాలు కానీ ఓనర్ల సహాయంతో రేపు వచ్చే వెహికల్స్ని మనం ఇక్కడ నిలుపుదల చేయాలి. లూజ్ మెటీరియల్స్ ఎత్తే బొగ్గ అవనండి, బిగ్ ఐరన్ అవనండి, లేకపోతే పౌడర్ అవనండి, వీటికి వెహికల్స్ని మనం 16వ తారీఖు నుంచి విశాఖ జిల్లాలో ఒక వెహికల్ కూడా లోడ్ అవ్వకుండా దాన్ని మనం ఆపాలని చెప్పేసి మా జేఈసీ తరఫున అన్ని సంఘాల వారికి మేము చెప్పడం జరిగింది. ఆ విధంగా వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఈ విధంగా మా మీద భారం మోపుతున్నారు కాబట్టి మన జిల్లాకు వచ్చే వెహికల్స్ ఇతర జిల్లాలకు వెళ్ళిపోతున్నాయి. మాది ఒక్క ప్రెస్ ముఖంగా చెప్తున్నాను, ప్రధానమైన డిమాండ్లు మావి రెండే. ఒకటి, మాకు 1% అనేది కంపల్సరీ అమలు చేయాలి, 1% అనేది మాకు ఇవ్వాలి. అలాగే అన్లోడింగ్ లోడింగ్ ఛార్జీలు పూర్తిగా నిర్మూలించాలి. అన్లోడింగ్ వెహికల్ అన్లోడ్ అయినప్పుడు కానీ లోడ్ అయినప్పుడు కానీ వెహికల్ దగ్గర ఏ ఛార్జెస్ కానీ వీళ్ళు తీసుకోకూడదు. అలాగే మా రిసీవ్డ్ పేమెంట్ ఇచ్చేటప్పుడు కానీ బండి లోడ్ అయ్యి మాకు బిల్లులు ఇచ్చేటప్పుడు కానీ ఏ విధమైన రుసువులు వీళ్ళు చేయడానికి లేదని మేము ప్రధానంగా మా ఈ డిమాండ్ను వాళ్ళకి తెలియజేస్తూ 15వ తారీఖు వీళ్ళు కానీ మేము చెప్పిన ఇవాళ ఈ డిమాండ్స్ కానీ ఒప్పుకోకపోతే 16వ తారీఖు నుంచి విశాఖ జిల్లాలో లారీలు అన్ని మేము స్వచ్ఛందంగా బంద్ చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.